ఈ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనంలో 7 దీపస్తంభాలను లేదా 7 స్తంభాల మధ్య సంచరించేవాడు అని రాయబడింది. దీపస్తంభము అనగా సాక్షాత్తు దేవుని సంఘము, సాక్షాత్తు దేవుని నిబంధనము, మనకు అనుగ్రహించబడినటువంటి పరిచర్య, మనకు అనుగ్రహించబడిన దర్శనము. ఇప్పుడు 7 దీపస్తంభాల మధ్య యేసుక్రీస్తు ప్రభు సంచరిస్తున్నాడు. ఆది సంఘములో దేవుడు 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తున్నాడు. ఇది నా టాపిక్. 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తున్న దేవుడు ఏం చెప్తున్నాడు అనంటే, బిడ్డా, నీ క్రియలు నాకు తెలుసు, నీ కష్టము నాకు తెలుసు, నీ సహనము కూడా నాకు తెలుసు. ఐ నో దట్ ఆల్ యువర్ పేషెన్స్. నాకు నీ సహనము కూడా తెలుసు, నీ కష్టము తెలుసు, నీ క్రియలు నాకు తెలుసు. అంటే దేవుని యొక్క ప్రత్యక్షత కలిగి సేవ చేస్తున్నా మనం ఎంత కష్టపడుతున్నామో, మనం ఉన్న ప్రాంతాలలో మనం ఎంత దేవుని కొరకై శ్రమిస్తున్నామో, ఎంత అలసిపోతున్నామో దేవునికి మాత్రమే తెలుసు. ఆమేన్. చాలాసార్లు మనతో ఉన్న వాళ్ళు ఎవరు మనల్ని గుర్తించరు. మనతో ఉన్నవారు ఎవరికి మన బాధ అర్థం కాదు. చాలాసార్లు మన ఇంట్లో ఉన్న వాళ్ళకే మన బాధ అర్థం కాదు. చాలాసార్లు మనతో దగ్గరగా ఉన్న వాళ్ళకి తప్ప మరెవ్వరికీ అర్థం కాదు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇక్కడ 7 దీపస్తంభాల మధ్య యేసుక్రీస్తు ప్రభు సంచరిస్తున్నాడు. ఆయన ఎందుకు సంచరిస్తున్నాడు అంటే, చదవండి ఇప్పుడు నాతో పాటు దయచేసి 7వ వచనం. చెవి కలిగిన వాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములను భుజింపనిత్తును. ఆమేన్ చెప్దాం ఒకసారి గట్టిగా. జయించువాడు, జయించువాడు. సంఘానికి నీవు నేను అనగా యేసుక్రీస్తు ప్రభువుకి, ఇటు దేవుని యొక్క ప్రజలకు మధ్య రాయిబారి ఎవరంటే దైవజనుడు. దైవజనుడు మాత్రమే ఇద్దరికి రాయిబారి. ఈ రాయిబారి ఎలా ఉండాలి, ఈ రాయిబారి నడిపిస్తున్నటువంటి సంఘం ఎలా ఉండాలి, ఈ సంఘము ఏ రీతిగా దేవుని ప్రత్యక్షత కలిగి ఉండాలి అని అంటే, మొదట దేవుని యొక్క వాక్యం చెప్తుంది అక్కడ, జయించువాడు దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలను భుజింపు చేస్తాను. అసలు జీవవృక్ష ఫలాలే భూమి మీద లేవు. నా ప్రశ్న మీకు అర్థం అవ్వాలని కోరుకుంటున్నాను. జయించేవానికి దేవుడు పరదేశంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలు ఇస్తాడట. అసలు జయించేవాడు ఎలా ఉంటాడు, దైవజనుడు ఎలా ఉంటాడనంటే, దైవజనుడు ఎలా ఉండాలి? దేవుని సన్నిధిని వెతికేవాడు ఉండాలి, దేవుని ముఖ దర్శనం చేసేవాడు ఉండాలి, దేవుని కొరకు నిందారహితంగా నడిచేవాడు ఉండాలి, దేవుని కొరకు యథార్థంగా సేవ చేసేవాడు ఉండాలి అని మనకు నచ్చిందని చెప్తుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, జయించేవానికి, జయించేవానికి సేవకులైన మనము ఒక జయ జీవితం కలిగి ఉండాలట. ఆ జయ జీవితము యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనకు అనుగ్రహించబడింది. ఆమేన్. చూద్దాం ఆ మాట ఒకసారి చూడండి నాతో పాటు. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. మీరు బైబిల్ చదవాలని నేను కోరుకుంటున్నాను, బైబిల్ తెరవాలని నేను కోరుకుంటున్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 57. అయినను మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రం. ఇప్పుడు జయం ఎవరి వల్ల వస్తుంది? ఎవరి వల్ల వస్తుంది? The every victory comes from the Jesus Christ. The without the Jesus we shall not showing to the victory. నువ్వు విజయాన్ని చూడాలి అని అంటే అది యేసుక్రీస్తు ప్రభు మూలముగానే జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువే విజయానికి కారణము. అంటే మన పరిచర్యలో ముందుకు వెళ్ళాలన్నా యేసుక్రీస్తు ప్రభువే కారణం. మన పరిచర్యలో ముందుకు వెళ్ళాలన్నా యేసుక్రీస్తు ప్రభువే కారణం. మన పరిచర్యకి అన్ని విషయాలలో ముందుకు నడిపించబడాలన్నా యేసుక్రీస్తు ప్రభువే ముఖ్యం. అంటే జయించేవాడు మొదట యేసును ఆధారం చేసుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభు ఏదైతే తన భూమి మీద సంకల్పించాడో అది మాత్రమే చేయడానికి ఇష్టపడతాడు. వీరెవరు అని అంటే జయించే జాబితాలో ఉన్నారు. ఒకసారి గొప్ప దైవజనుడు బిల్లీ గ్రహం గారు, తను ఇంకా దాదాపు అప్పటికే 93 సంవత్సరాలు అయిపోయాయి. గొప్ప పరిచర్య చేశారు.
ఎందుకంటే బిల్లి గ్రహం గారు తెలియనటువంటి వారు ఎవరూ లేరు. అందరికీ బిల్లి గ్రహం గారు తెలుసు. ఆయన ప్రపంచాన్ని క్రీస్తు కొరకు సంపాదించాలని జయించే వాని జాబితాలోకి వెళ్ళాడు. మీరు ఎప్పుడైనా నా వైపు చూడండి, అందరూ ఒకసారి లుక్ ఎట్ మీ. ఎప్పుడైనా బిల్లి గ్రహం గారు గొప్ప గొప్ప మర్మ సంబంధమైన సంగతులు చెప్పలేదు. హిస్టారికల్ కానీ, ఎవిడెంటల్ కానీ, తర్వాత వచ్చేసి మిస్టరీకి సంబంధించిన కానీ ఏవీ చెప్పలేదు. తాను చాలా సులువుగా యేసును గురించి మాత్రమే సువార్త ప్రకటించేవాడు. ఆమేన్. మీరు ఎన్నిసార్లైనా ప్రసంగాలు వినండి, ఎన్నిసార్లైనా వినండి, ఆయన ప్రసంగంలో ప్రధానమైన వ్యక్తి ఎవరు ఉంటారంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఉంటాడు. బిల్లి గ్రహం గారి యొక్క పరిచర్య అంతట్లో కూడా ఒక ప్రథమమైనటువంటి మూలము లేదా ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఏదైనా ఉందంటే అది యేసుక్రీస్తు ప్రభు కూర్చుంది. ఒకరోజు బిల్లి గ్రహం అడిగారంట, మీరు ఎప్పుడు చూసినా యేసు ప్రభు గురించి చెప్తారు, ఒక ఏలియా గురించి చెప్తే బాగుంటుంది, ఒక ఎలీషా గురించి చెప్తే బాగుంటుంది, లేకుంటే యోహాను గురించి చెప్తే బాగుంటుంది అంటే బిల్లి గ్రహం గారు ఒక మాట చెప్పారట, నా జీవితంలో జయించిన వాడు జయించిన వాని మూలముగా నడిపించుచున్న పరిచర్య నేను చేస్తున్నాను, అది యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే సాధ్యం అన్నాడు. అది యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే సాధ్యం. ఆయన జయించి ఉన్నాడు, నేను ఆయన కొరకు బ్రతుకుతున్నాను, నేను ఆయన కాక మరెవ్వరు నేను ఎరుగను. ఎంత అద్భుతమైన సాక్ష్యం. మనమైతే మన జీవితంలో మన సేవలో చాలాసార్లు ఓటమిని చూడడానికి కారణం ఏంటంటే మనం యేసును అర్థం చేసుకోలేకపోవడం. నా మనసు మిమ్మల్ని బాధించాలని కాదు, ఈ దినాన సరిచేయబడాలనేది పరిశుద్ధాత్మ దేవుని ఉద్దేశం. అపోస్తలుడైన పౌలుకి యేసు ప్రభు అర్థమైనంతగా మిగిలినటువంటి వారు ఎవరికి అర్థం కాలేదు. అపోస్తలుడైన పౌలుకి యేసుక్రీస్తు ప్రభు అర్థమైనంతగా మిగిలినటువంటి అపోస్తలులకి ఎవరికి అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదనంటే జయించేవాడుగా అపోస్తలుడైన పౌలు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. చూద్దాం ఆ మాట ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేముకైనను వెళ్ళను లేదు గాని వెంటనే అరేబియా దేశములోకి వెళ్ళి తిని. ఏం అద్భుతమైన మాట ఇది. దమస్కు 9వ అధ్యాయం, అపోస్తలుల గారు 9వ అధ్యాయంలో దమస్కు పట్టణానికి వెళ్ళేటప్పుడు దేవుని ప్రత్యక్షతను లేదా దేవుని దర్శనాన్ని అపోస్తలుడైన పౌలు చూశాడు. సౌలుగా ఉన్నప్పుడు దేవుడు దర్శించాడు. ఆ తిన్నెరమణ వీధికి వెళ్ళాడు. అక్కడ దేవుని సేవకుడిని కలుసుకున్నాడు, బాప్తిసం పొందాడు, యేసు ప్రభువుకు తెలుసుకున్నాడు. తెలుసుకున్న వెంటనే ఏం చేయాలి? అంతకంటే ముందుగా అపోస్తలున్నారు, సీనియర్ పాస్టర్లు ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు నేను రక్షించబడ్డానండి, నేను రక్షించబడితే మొదట ఎవరిని పోయి కలవాలి? మొదట ఎవరిని కలవాలి అన్నయ్య? నాకంటే ముందున్న పెద్దలు నేను కలవాలి. ఆమేన్. పెద్దలు కలిస్తే వారు అనుభవపూర్వకమైనటువంటి దైవ జ్ఞానం కలిగి ఉంటారు. 3 రకాల జ్ఞానాలు ఉంటాయి. 1 అనుభవపూర్వకమైన దైవ జ్ఞానం, 2 వాక్య సంబంధమైన దైవ జ్ఞానం, 3 సేవాపూర్వకమైన అనుభవ జ్ఞానం. ఈ 3 ఎవరికి ఉంటాయంటే మన ముందు చేసిన పరిచర్య చేసిన వాళ్ళకే ఉంటాయి. ఆమేన్. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు వెంటనే రక్షించబడిన తరువాత, దేవుని ప్రత్యక్షతను పొందుకున్న తరువాత, దేవుని దర్శనం కలిగిన తరువాత అపోస్తలుల దగ్గరికి వెళ్ళాలి అతను. కానీ అపోస్తలుల దగ్గరికి వెళ్ళలేదట. ఆమేన్. ఎక్కడికి వెళ్ళాడంట? మొదట చెప్పాలి గట్టిగా. ఎక్కడికి వెళ్ళాడు? అరేబియా దేశానికి వెళ్ళాడు. ఇదేంటి ఆశ్చర్యం? జయించేవాడు జయ జీవితం పొందాలనుకున్నవాడు సేవకుని దగ్గర పోయి నేర్చుకోవాలి, సేవకుల మధ్యలో ఉండాలి, సేవకులతో కలిసి తాను ఉపపరిచర్య చేయాలి. కానీ అపోస్తలులు అలా చేసినట్టు బైబిల్లో రాయబడలేదు. ఏమని రాయబడిందనంటే, నేను మొదట అనగా యెరూషలేములోకి వెళ్ళలేదు, అపోస్తలైన వారి యొద్దకు వెళ్ళలేదు, కానీ వెంటనే నేను అరేబియా దేశానికి వెళ్ళాను అన్నాడు. అసలు అరేబియా దేశానికి ఎందుకు వెళ్ళాడు? అరేబియా దేశాల్లో ఏమన్నా గనులు చూడడానికి వెళ్ళాడా? అరేబియా దేశాల్లో ఏమైనా అద్భుతాలు చూడడానికి వెళ్ళాడా? అరేబియా దేశంలో ఏమైనా ఆశ్చర్యమైన కార్యాలు చూడడానికి వెళ్ళాడా? అరేబియా దేశంలో ఏమైనా వింతలు విడ్డూరాలు చూసి సేవకు లేదా ప్రజలకు బోధించడానికి టెక్నికల్ ఆఫ్ ద మినిస్ట్రీస్ వచ్చాయి ఇప్పట్లో. ఆ రోజుల్లో కడుపు మార్చుకొని సేవ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయి టెక్నాలజీ ఇట్ విల్ బి కమ్స్ టు ఆన్ ద స్టేజ్ ఆఫ్ మినిస్ట్రీస్. టెక్నాలజీ మీద పరిచర్య కట్టాలనుకుంటున్నారు చాలా మంది. అది కుదరదు. ఆమేన్. అది కుదరదు.
ఎందుకు కుదరదనంటే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద నీవు నేను కట్టబడి ఉన్నాం. నీవు నన్ను కట్టబడింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు ముఖ్యమైన మూలరాయి ఉన్నాడు. అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడుతున్నాం. ఇప్పుడు నీకు నాకు పునాది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. ఆమేన్. మరి ఈ వ్యక్తి వెంటనే అరేబియా దేశానికి వెళ్ళాడట. ఇది ₹1 కోటి ప్రశ్న. నేను చెప్పా కదా, సమయాన్ని దృష్టిలో పెట్టుకుంటా. అరేబియా దేశానికి ఎందుకు వెళ్ళాడు ఈ మనిషి? తిన్నగా ఏదో అపోస్తులైనటువంటి పేతురు దగ్గరికి వెళ్ళుంటే, యోహాన్ దగ్గరికి వెళ్ళుంటే, యాకోబు దగ్గరికి వెళ్ళుంటే ఎంత బాగున్ను. ఎందుకు వెళ్ళాడు? చదవండి నాతో పాటు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఈ హాగరు అనునది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. అరేబియా దేశంలో ఉన్నటువంటి సీనాయి కొండకు అపోస్తలుడు పౌలు వెళ్ళాడు. అపోస్తలుడు పౌలు ఒక జయ జీవితాన్ని చూడడానికి, ఒక ప్రత్యక్షతను చూడడానికి తాను మనుషులను సంప్రదించలేదు. తనకంటే ముందున్నటువంటి సీనియర్లను సంప్రదించలేదు. తాను జయించేవాని జాబితాలో ఉండాలని సాక్షాత్తు సీనాయి కొండకు వెళ్ళి దేవుని పాదాల దగ్గర, దేవుని సన్నిధిలో కొన్ని దినాలు గడిపాడు. జయించే వాళ్ళు మొదట నేర్చుకోవాల్సింది సీనాయి కొండ మీద అపోస్తలుడైన పౌలు నేర్చుకున్నాడు. నీకు నాకు ఏదైనా నేర్పబడిందేనంటే అది నీ నా ప్రార్థన గదే, లేదా నీ ఏకాంతపు ప్రార్థన సమయమే, లేదా నువ్వు దేవునితో ముఖాముఖిగా కలుసుకునే సమయమే, దేవునికి నీకు మధ్యనటువంటి ఒక అద్భుతమైన సమయం. అందుకే మార్కు రాసిన వార్త 1వ అధ్యాయం 35వ వచనం రాయబడింది. మార్కు రాసిన వార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఇంకా నువ్వు చాలా చీకటి ఉండగా ఆయన పెందలకనే లేచి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా అరణ్య ప్రదేశకు వెళ్ళి అక్కడ ప్రార్థించుచుండని రాయబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు పెందలకనే లేచి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఆమేన్. అంతేనా కాదు చెప్పండి. మనకు సమయం లేదు. ఈ ఉదయాన్ని నేను వేగోజాము దేవునితో కలుసుకున్నానని మనం చెప్పగలుగుతున్నామా? సేవకులైన మనం నిజంగా పరిశీలించుకోవాలి. ఈ ఉదయాన్ని నేను సీనాయి కొండకి ఏ రీతిగా అపోస్తలుడైన పౌలు వెళ్ళి దేవుని ముఖాముఖి కలుసుకున్నాడు, దేవుని ప్రత్యక్షత కొరకు తన సేవ అంతటిని అప్పగించుకున్నాడు. నేను ఉదయాన్ని దేవుణ్ణి కలుసుకోవడానికి ఇష్టపడలేను, నేను తీరిక లేని, నేను బిజీ అయిన, నేను అసలు నిద్ర లేయడానికే ఇష్టపడిన నేను జయించేవని జాబితాలకి వెళ్ళగలనా? నిన్నే సహోదరుడా, నిన్నే, నువ్వు నా సహోదరుడు. ఇప్పుడు అరేబియా దేశానికి అపోస్తలుడైన పౌలు వెళ్ళాడు. అక్కడ దేవుని పాదాల దగ్గర సీనాయి కొండ మీద ఉన్నాడు. అసలు సీనాయి కొండ మీద ఏముంది అని అంటే, అరేబియా దేశంలో సీనాయి కొండ ఒకే దగ్గర ఉంది. నా వైపు చూడండి. రెండోది మరి హోరేబు పర్వతము అక్కడే ఉంది, కర్మేలు పర్వతం కూడా అక్కడే ఉంది. ఆమేన్. అరేబియా దేశంలో 3 పర్వతాలు ఉన్నాయి. 1 సీనాయి పర్వతం అక్కడే ఉంది, 2 హోరేబు పర్వతము అక్కడే ఉంది, 3 కర్మేలు పర్వతము అక్కడే ఉంది. మన భాషలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆ ప్రసంగాల పర్వతపు కొండ కూడా అక్కడే ఉంది. ఆమేన్. ఇప్పుడు అన్ని పర్వతాలు అక్కడ అరేబియా దేశంలో ఉన్నాయి. మన పితరులు అనగా నిర్గమకాండం 2వ అధ్యాయంలో మోషే దేవుణ్ణి కలుసుకోవడానికి సీనాయి పర్వతం మీదకి ఎక్కి మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్టు ముఖాముఖిగా దేవుడితో మాట్లాడుతూ వచ్చాడు. ఆమేన్. ఇప్పుడు మోషేకి దేవునికి మధ్య ఉన్న సంబంధం ఎలా ఉందంటే, ఒక మనుషుడు ఒక స్నేహితునితో మాట్లాడినట్టు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రశ్న వేయి, నిజంగా దేవునికి నీకు మధ్య స్నేహం ఎలా ఉంది? నిన్నే సహోదరుడా, వాట్ అబౌట్ యువర్ రిలేషన్ విత్ యువర్ గాడ్? ఆర్ యు ఫ్రెండ్ టు ద గాడ్? నువ్వు నిజంగా దేవునికి స్నేహితుడై ఉన్నావా? నిజంగా దేవునికి నువ్వు స్నేహితులాగా మారగలుగుతున్నావా? దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవపూర్వకమైనటువంటి దైవజ్ఞానం కలిగి ఉన్నావా? సేవాపూర్వకమైన దైవజ్ఞానం కలిగి ఉన్నావా? లేకుంటే సీనాయి ప్రత్యక్షతను మోషే ఎత్తికినట్టుగా, లేదా అపోస్తలుడైన పౌలు ఎత్తికినట్టుగా నీవు నేను వెతకగలుగుతున్నామా? నువ్వు నేను వెతకట్లేదు కనుకనే మన ఓటమి మిగిలిపోతుంది. నీవు నేను వెతకట్లేదు కనుకనే చాలాసార్లు అవమానాన్ని, నిందను భరిస్తున్నాం. చాలాసార్లు సేవలో నిట్టూర్పులు ఎదుర్కొంటున్నాం. చాలాసార్లు సేవలో తృణీకరించబడుతున్నాం. చాలాసార్లు సేవలు అనేకుల ద్వారా విసర్జించబడి, అవమానించబడి నెట్టివేయబడుతున్నాము. ఈ నెట్టివేయబడడానికి కారణం ఏంటంటే, నీవు హోరేబు పర్వతము ఎక్కట్లేదు. సీనాయి కొండ మీద మోషే దేవునితో గడిపినట్టు నీవు నేను గడపడం లేదు.
కర్మెలు పర్వతం మీద ఏలియా దేవునితో పెనుగులాడినట్టు నీవు నేను దేవుని కోసం ఒక రోషము కలిగి వైరాగ్యం కలిగి బ్రతకట్లేదు. ఎక్కడో చల్లారిపోయిన జీవితం కనబడుతుంది, ఎక్కడో చల్లారిపోయిన జీవితం. అందుకే మనం వాక్యం చదువుతుంటాం ఎప్పుడు, తన సిలువ ఎత్తుకొని ఉపేక్షించుకొని తను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవాలని రాయబడింది. నీ సిలువ నా సిలువను ఎత్తుకొని నీ అంతటి నువ్వు నడవాలి, నా అంతటి నేను నడవాలి. ఆమేన్. నా సిలువ నువ్వు మొయ్యలేవు, నీ సిలువ నేను మొయ్యలేను. అదేంటి మణిబాబు గారు నీ సిలువ ఏమైనా ప్రత్యేకంగా ఉందా అని అంటే, నా సిలువ ఒకరు డిఫరెంట్గా ఉంటుంది, నీ సిలువ నాకంటే కూడా నీకు డిఫరెంట్గా ఉంటుంది. ఆమేన్. నువ్వు చేసే పరిచయం నేను చేయలేను, నువ్వు నాకంటే యోగ్యుడువు. నువ్వు మాట్లాడినంతగా నేను మాట్లాడలేను, నువ్వు నాకంటే ఘనుడువు. నీకున్న తలాంతులు నాకు లేవు. నీకున్న సిలువ యొక్క ప్రత్యేకత వేరు, నాకున్న సిలువ ప్రత్యేకత వేరు. అయితే తను తాను ఉపేక్షించుకొని ప్రతివాడు తన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలని రాయబడింది. నిజంగా నువ్వు యేసుని వెంబడించే వ్యక్తివైతే, నీ సిలువను ఎత్తుకొని వెంబడించే వ్యక్తివైతే ఎన్నిసార్లు నువ్వు సిలువ వేయబడ్డావు? ఎన్నిసార్లు మనము సిలువ వేయబడ్డాము? సిలువ వేయబడితేనే కదా పునరుత్థానపు శక్తి కనబడుతుంది. సిలువ వేయబడితేనే కదా 3వ రోజున సకల ప్రజలకు విముక్తి కలిగింది. అందుకే ఇంగ్లీష్ లో రాయబడింది, వేర్ ఇస్ ద క్రూసిఫిక్షన్ ఇట్ విల్ కమ్స్ టు ద రిజరెక్షన్ ఫ్రమ్ ద గాడ్. ఎక్కడ సిలువ శ్రమలు ఉంటాయో అక్కడ పునరుత్థానపు శక్తి ఉంటుందట. నీ నా సేవా జీవితంలో ఎక్కడైతే శ్రమ ఉంటుందో, ఎక్కడైతే విపరీతమైనటువంటి శోధనలు ఉంటాయో, ఎక్కడైతే అవమానాలు ఉంటాయో, ఎక్కడైతే నిందలు ఉంటాయో, వీటన్నిటి మధ్యలో యేసుక్రీస్తు ప్రభువును ఆధారం చేసుకున్నప్పుడు దేవుడు మనకు జై జీవితాన్ని ఇస్తాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. దేవుడు మనకు జై జీవితాన్ని ఇస్తాడు. ఇప్పుడు సీనాయి పర్వతం మీదకు, హోరేబు పర్వతం మీదకు అనగా అరేబియా దేశానికి మన అపోస్తలుడు పౌలు వెళ్ళాడు. మనం ఎక్కడికి వెళ్ళాలి? మోషే హోరేబుకి వెళ్ళాడు, దేవుని పర్వతమైన హోరేబుకు ఏలియా వెళ్ళి చేరాడు. ఆ బదిరీక్ష కింద మరణాపేక్ష కలిగిన వాడై ఏడుస్తూ కూర్చొని ఉన్నాడు. ఎంతగా కూర్చొని ఉన్నాడంటే, ఇక ఇంత మట్టుకు చాలు, లార్డ్ ఎనఫ్ దిస్ మినిస్ట్రీ, టేక్ ఆఫ్ మై లైఫ్. ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసేసుకో. చాలాసార్లు నువ్వు నేను చెప్పే మాట ఏంటంటే, ప్రభా నేను పరిచర్య చేయలేకపోతున్నాను ఈ గ్రామాలలో, ప్రభా ఈ ప్రాంతం నేను పరిచర్య చేయలేకపోతున్నాను, అయ్యా ఈ ద్వేషించే వాళ్ళ మధ్య నేను నిలబడలేకపోతున్నాను, అయ్యా ఈ అసహించే వాళ్ళ మధ్య నేను సేవ చేయలేకపోతున్నాను. అవును బిడ్డ, నీ సిలువను ఎత్తుకొని వెంబడిస్తున్నావు కనుకనే నిన్ను ఎవరో వచ్చి సిలువ వేయరు, నీ సంఘస్థులే వచ్చి నిన్ను సిలువ వేస్తారు. నువ్వు వాక్యం చెప్తావే, నువ్వు ప్రేమిస్తావే ఎక్కువగా, వాడు ఇంత పెద్ద మేకు తీసుకొచ్చి నీ చేతుల్లో పెట్టి నిన్ను సిలువ వేస్తాడు. ఎవరి రక్షణ కోసమైతే 10 సార్లు తిరిగి, ఎవరి స్వస్థత కొరకైతే 10 సార్లు తిరిగి, ఎవరి రక్షణ క్షేమం కొరకు అన్ని సార్లు వెళ్ళి, ఆ కుటుంబానికి వెళ్ళి, ఆ ఊరికి వెళ్ళి, సైకిల్ దొక్కొని లేదా మొపెడ్లో వెళ్ళి అక్కడికి వెళ్ళి రక్షణ సువార్త చెప్పి స్వస్థతను అతను కలుగు చేసి దేవుని వాక్యం బోధించి యేసు ప్రభు గురించి బోధించి సంఘాన్ని నడిపించిన తరువాత వాడు ఇంత పెద్ద మేకు తీసుకొచ్చి కృతజ్ఞతకు బదులుగా కృతజ్ఞహీనుడై ఈ కాళ్ళ మీద కొడుతుంటాడు. ఎవరైతే నీ సంఘంలో నీ ద్వారా అత్యధికమైన మేలు పొందారో, ఎవరైతే నువ్వు ఎక్కువగా నమ్మావో, ఎవరైతే నీకు సహకారాలు అనుకున్నావో వారు ఇంత పెద్ద చర్నాకోలు తీసుకొచ్చి నీ వీపంతా చీరేస్తుంటారు. ఎవరైతే నువ్వు అన్నిటికంటే ఎక్కువగా నా ప్రతి ఆలోచన ఇతనికి మాత్రమే తెలుసు, ఇతను నాకు చాలా సమీప బంధువు, వీడే నాకు చాలా ఇష్టమైన వాడి సేవలు అనుకుంటావో, వాడు ఇంత పెద్ద ముళ్ళ కిరీటం తీసుకొచ్చి నీ తల మీద పెట్టి నిన్ను కొడుతుంటాడు. రాత్రిపూట నిద్ర రాదు, ఆలోచనలు. బిడా నువ్వు సిలువ వేయబడుతున్నావని భయపడుతున్నావు. చాలాసార్లు నువ్వు సిలువకు లోనైన బాధను, శ్రమను అనుభవిస్తున్నట్టుగా నీ సేవ అంతా కొనసాగుతుండొచ్చు. భయపడద్దు. యేసుక్రీస్తు ప్రభు కూడా నీకు నాకు లాగానే సిలువ వేయబడ్డానికి ముందు తన మాదిరిగా తండ్రికి అప్పగించుకున్నట్టు ఈ అంత్య దినాల్లో నీవు నేను మాదిరికరమైన జీవితాన్ని సేవ చేయబోతున్నాం. కొట్టండి చప్పట్లు గట్టిగా. మాదిరికరమైన సేవ చేయబోతున్నాం. We are doing the ministry as for the example. ఒక పరిచర్య కాదు మనం చేసేది, ఒక మాదిరికరమైన క్రీస్తు పరిచర్యను చేయబోతున్నాం. ఇప్పుడు అపోస్తున్నటువంటి పౌలు సీనాయి కొండ మీదకి వెళ్ళాడు, అక్కడ దేవుని ప్రత్యక్షతను పొందాడు. హోరేబులోకి ఏలియా వెళ్ళాడు, దేవుని ప్రత్యక్షతను పొందాడు. మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్తున్నాం? మన స్నేహితులు ఎవరు? మన సేవలో మనకిష్టమైన వాళ్ళు ఎవరు? మన సేవలో మన పక్కన ఉన్నవాడు ప్రార్థనాపరుడేనా, లేకుంటే 10 సార్లు మన గురించి సనిగేవాడా, లేకుంటే శరీరం చావక ఇంకా సేవ చేసేవాడా, లేకుంటే శరీరాన్ని చంపుకొని ఆత్మానుసారంగా నడిచేవాడా? నీకే తెలుస్తుంది నీ స్నేహం విలువ.
నీకే తెలుస్తుంది నీ సహవాసపు విలువ, నీకే తెలుస్తుంది దైవ స్వరం యొక్క ప్రత్యక్షత. ఇప్పుడు ఈ వ్యక్తి సీనాయి కొండ మీదకి వెళ్ళాడు, అక్కడ దేవుని ప్రత్యక్షతను పొందుకున్నాడు. ఏలియా అక్కడ హోరేబు పర్వతం మీద దేవుని ప్రత్యక్షత పొందుకున్నాడు. మరణాపేక్ష కలిగిన వాడు ఏడుస్తుంటే దేవుడు ప్రత్యక్షమై, ఏలియా శక్తికి మించిన ప్రయాణానికి సిద్ధమైనది, నువ్వు లేచి ఆ భోజనం చెయ్యి. చాలాసార్లు నీకు నాకు అలసిపోయినప్పుడు దేవుడే నీకు ఆధారం అవుతాడు. ఎప్పుడు నువ్వు దేవునికి ఒంటరిగా దొరికినప్పుడు. జస్ట్ యు గో అండ్ స్పెండ్ విత్ ద లార్డ్ యాజ్ ఎ అలోన్ లైఫ్. నువ్వు ఎప్పుడైతే దేవునికి ఒంటరిగా దొరుకుతావో అప్పుడు దేవుడిని బలపరుస్తాడు. కానీ సమూహంలో ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు సేవకుని బలపరచడు. ఒకవేళ బలపరిచినా అది కేవలం ఆత్మ సంబంధమే కానీ నీకు ఆత్మీయ పాఠం మాత్రం అక్కడ నేర్పబడదు. ఆమేన్. ఆత్మ సంబంధంగా సహవాసంలో దొరుకుతుంది, కానీ ఆత్మీయ పాఠం ఎక్కడ దొరుకుతుందంటే ఒంటరిగా దేవునితో గడిపినప్పుడే దొరుకుతుంది. ఆమేన్ చెప్దామా? ఈ ఒంటరిగా ఎవరు దొరుకుతారంటే యథార్థవంతులే దొరుకుతారు. వాక్యంలో రాయబడింది, యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడని రాయబడింది. 2 యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసేదని రాయబడింది. యథార్థవంతులు తదనంతరము వారు ఆశీర్వదించబడతారని రాయబడింది. యథార్థవంతులు తప్పక మేలు చూస్తారని రాయబడింది. యథార్థవంతుల పిల్లలు తన తదనంతరం దీవించబడతారని రాయబడింది. యథార్థవంతులకు ఆయన ముఖ దర్శనం చేసేదని రాయబడింది. యథార్థవంతులు రాజమార్గం నడుస్తారని రాయబడింది. యథార్థవంతులను దేవుడు తన సన్నిధిలో నిందారహితంగా నడిపిస్తాడని రాయబడింది. నిజంగా దేవుడు ఆశించే యథార్థత మన సేవలో ఉందా? తన ఎడల యథార్థ హృదయాలు బలపరచడానికి దేవుని కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. ఇప్పుడు దేవుని సంచారం ఎవరి కొరకంటే నీ కొరకు నా కొరకే. కానీ దేవుడు ఆశించే యథార్థత నీలో నాలో లేదు కాబట్టి నడిపించబడలేకపోతున్నాం. నీకు నాకు దేవుడు ఆశించే యథార్థత ఎక్కడో లోపించింది. నా మాటల్లో యథార్థత లోపించింది, నా క్రియల్లో యథార్థత లోపించింది, నా టైం పంక్చువల్లో యథార్థత లోపించింది, నా సేవలో యథార్థత లోపించింది, నా యొక్క వీక్లీ షెడ్యూల్లో యథార్థత లోపించింది, నేను దేవునితో గడిపే సమయంలో యథార్థత లోపించింది, నా యొక్క వాక్య ధ్యానంలో దేవునితో గడిపే సమయము యథార్థత లోపించింది. ఇప్పుడు సీనాయి కొండ ఎక్కడానికి సమయం లేదు. ఏనా రాలేదు ఏంటన్నా ఈరోజు అంటే, నేను బిజీనా, నేను రాలేను అంటాడు. ఏమంటాడు అన్న? ఏమంటాడు? నేను బిజీనయ్యా, నేను రాలేనంటాడు. జోషమ్మ ప్రేయర్ హౌస్ లో ఉన్నారు ఫిలిప్ గారు. ఈజ్ ద వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. బక్సింగ్ గారితో పాటు ఉండేవాళ్ళు. నేను ఫిలిప్ గారితో పరిచర్య చేయడానికి కొద్ది రోజులు అక్కడ ఉన్నా. ఫిలిప్ గారితో పాటు ఉన్నప్పుడు అప్పట్లో ఖమ్మం తిమోతి గారని వాళ్ళ సీనియర్స్ వాళ్ళు ఉన్నారు. ఆ రోజు ఖమ్మం తిమోతి గారు, అగస్టిన్ గారు, అలాగనే ఫిలిప్ గారు, వీళ్ళు ముగ్గురు ఒకే రూమ్లో ఉన్నారు. నేను వాళ్ళ మధ్యలోకి వెళ్ళి పరిచర్య చేస్తున్నాను. నాతో ఒక దైవజనుడు ఒక మాట చెప్పాడు, చాలా జాగ్రత్తగా ఉండు బ్రదర్, ఎందుకంటే తిమోతి గారికి కొంచెం కోపం ఎక్కువ, మాట్లాడే ప్రతి మాట కూడా ఆలోచించి వాళ్ళకి ఏది అవసరమో అప్పుడు మాత్రమే ఇవ్వు, అప్పటి వరకు నువ్వు వెయిట్ చేయాలి. సరే, నేను అలాగే నిలబడి ఉన్నాడు. ఈ లోపల ఫిలిప్ గారు అంటున్నారు, అయ్యా బక్సింగ్ గారి యొక్క జీవితంలో మనం నేర్చుకున్నదల్లా ఏంటనంటే, ఆయన రాత్రింబగుళ్ళు అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే వీళ్ళు ఒక లాందర్ బుడ్డి పెట్టుకుని అక్కడ కూర్చునే వాళ్ళట. ఆమేన్. ఇంకేం చేయలేదంట. వాళ్ళు అక్కడ బక్సింగ్ గారు ప్రార్థన చేస్తూ ఉంటే, బక్సింగ్ గారు కన్నీరు మున్నీరుగా విజ్ఞాపన చేస్తుంటే వీళ్ళు ఆ యొక్క లాందర్ బుడ్డి దగ్గర పెట్టుకొని తేళ్లను, ఆ వస్తున్న నండ్రగబ్బలను, ఆ వస్తున్న చిన్న చిన్నటువంటి పురుగులను చంపుతూ ఉండేవాళ్ళట. ఇక ఆయన ప్రార్థన చేసుకొని వచ్చిన తర్వాత ఆమె అనగానే వీళ్ళు మళ్ళీ కలిసి ఏకీభవించి ప్రార్థన చేసుకొని కిందకి దిగి వచ్చేవాళ్ళట. నాతో చెప్పిన మాట ఏంటంటే, ఫిలిప్ గారు మా జీవితం ఆయన నేర్పిందల్లా ఏమీ లేదు, ఒక్కటే నేర్పించాడు, ప్రార్థన నేర్పించాడు. సేవ ఎలా చేయాలి, 6000 సంఘాలు ఎలా కట్టాలి అని నేర్పించలేదు, ఎలాగ తర్జుమా చేయాలని నేర్పించలేదు, ఎలాగ మేము ముందుకు వెళ్ళాలని నేర్పించలేదు. అంటే సేవలో నీకు నాకు జయ జీవితం కలగకపోవడానికి కారణం ఏంటంటే, మనము అనగా నీవు నేను ప్రార్థన అన్నది లోపించింది. సెల్ ఫోన్ ఛార్జింగ్ అయితే ఉంటుంది టెన్షను, అంకుల్ మామూలు టెన్షన్ కాదు. ఇంకా అది సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోతే బాబా బాబు నీ దండం పెడతా, మీ ఊర్లో ఈ సీట్ అయిపో లేదా ఎఫ్ట్ అయిపోయేదో ఉంటే ఆ ఛార్జింగ్ పెట్టరా నాయన, అయ్యా ఛార్జింగ్ పెట్టుకురా అయ్యా, 2 పాయింట్లే ఉందయ్యా.
నీ సెల్ ఫోన్ ఛార్జింగ్ ఉన్నంత ధ్యాస, నీ సెల్ ఫోన్ మీద ఉన్నటువంటి ధ్యాస నిజంగా నీకు ప్రార్థన మీద ఉంటే, ప్రార్థన ద్వారా మనం సమస్తాన్ని సాధించుకోగలుగుతామని తెలుస్తున్న నీవు ఆ ప్రార్థనను లేదా సీనాయి కొండను విస్మరించుట చేతే చాలాసార్లు ఓటమిని చూస్తున్నాము. నీ హృదయంలో మంట కలగాలని చెప్తున్నాను నేను. ఇప్పుడు సీనాయి కొండకి వెళ్ళాడు, అటు పిమ్మట అక్కడి నుంచి వచ్చి దమస్కు పట్టణానికి వచ్చాడట. ఇప్పుడు చదవండి గలతీయులకు రాసిన పత్రిక 2వ మరి అదే అధ్యాయం 17వ వచనం అనుకుంటా. చదువు అన్నయ్య, నేనే చదవనా? కాగా మనము క్రీస్తునందు, కాదన్న 17వ వచనం 1:17, నాకంటే ముందుగా అపోస్తలుల వారి యొద్దకు యెరూషలేముకు వెళ్ళలేదు గాని వెంటనే అరేబియా దేశంలోకి వెళ్ళితిని. అరేబియా దేశానికి ఎందుకు వెళ్ళాడో మనకు అర్థమైపోయింది. సీనాయి కొండ మీదకి వెళ్ళాడు. పిమ్మట దమస్కు పట్టణముకు తిరిగి వచ్చి తిని. ఎక్కడికి వచ్చాడంటే మొదట ఆయన పిమ్మట వెంటనే అరేబియా కొండకి వెళ్ళాడు. అక్కడ దేవుని సన్నిధిలో కొన్ని పాఠాలు నేర్చుకున్నాడు, దేవునితో గడిపాడు, దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుని చిత్తం ఎలా చేయాలో నేర్చుకున్నాడు. తిరిగి మళ్ళా దమస్కుకు వచ్చాడు. అంటే తను ఎక్కడ దైవ ప్రత్యక్షత పొందాడో ఆ పట్టణానికి వచ్చాడు. ఇప్పుడు అందరూ ఒకసారి 2 నిమిషాలు నాతో పాటు సమయం కేటాయించండి. అపోస్తలుడైన పౌలు 9వ అధ్యాయంలో ఆరంభంలో వచ్చేటప్పుడు ఆ పట్టణానికి రాజు టీవీగా వచ్చాడు, ఎందుకంటే తాకీదుల కోసం. కానీ ఇప్పుడు మాత్రం దొంగదారిని వస్తున్నాడు. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో గుర్రం ఎక్కి దమస్కు పట్టణంలోకి ప్రవేశించాడు. దమస్కు పట్టణంలోకి ప్రవేశించాడు, కానీ ఇప్పుడు కాలినడకు వస్తున్నాడు. దమస్కు పట్టణంలో తాకీదుల కోసం అనేకులు సంప్రదించాడు. పైపెచ్చు ఆ ముందు 7వ అధ్యాయంలో స్టెఫెను చంపేటప్పుడు ఆ చావుకు సమ్మతించిన వాళ్ళలో ఒకని వలె ఒకడుగా ఉండి వాళ్ళకెళ్ళి సాక్ష్యం చెప్పాడు. నేను అందరినీ యేసునామమున ఎరిగిన వారిని చంపేస్తున్నాను, వారిని చెదరగొడుతున్నాను, అనేకులు నేను చెరపట్టి హింసిస్తున్నాను, ఇప్పటికీ వారు నా యొక్క ఖైదీలో ఉంచబడ్డారని తాకీదుల కొరకు వెళ్ళాడు. ఏ పట్టణంలో అయితే యేసుకు విరోధిగా తాను నడిచాడో ఇప్పుడు అదే పట్టణంలో సాక్షిగా నిలబడ్డాడు. ఏ పట్టణంలో అయితే తాను క్రీస్తుకు వ్యతిరేకంగా మారాడో అదే పట్టణంలో క్రీస్తుకు సాక్షిగా నిలబడ్డాడు. జయించే వాళ్ళు చేసే పని ఇది. ఏ పట్టణంలో అయితే ఈ మనుషుడు ఒకప్పుడు తాకీదుల కోసము క్రైస్తవులు అనబడ్డ వారు లేదు క్రీస్తు నిరిగిన వారిని హింసించి సంఘాన్ని చెరిపేయాలనుకున్నాడు, ఇప్పుడు సంఘాన్ని కట్టాలని క్రీస్తు కొరకు మనుషులు సంపాదించాలని ఆ దమస్కు పట్టణంలో సాక్ష్యం చెప్తుంటే ఆ సాక్ష్యం విని ఆ మనుషులు ఇందంత రాళ్ళు తీసుకొచ్చి ఆ మనుషుల్ని రాళ్ళు రువి చంపడానికి వచ్చారు. రాళ్ళ దెబ్బలు తిన్నాడు. ఆరంభంలో రాజు టీవీగా వచ్చాడు, ఇప్పుడు రాళ్ళ దెబ్బలు తింటున్నాడు. రాళ్ళ దెబ్బలు తిని చచ్చిన వాడిని అనగా చచ్చిన శవాన్ని ఏ రీతికైతే లాక్కుంటూ బయటికి వెళ్ళిపోతారో ఇప్పుడు అపోస్తలుడైన పౌలుని కాళ్ళు గట్టి లాక్కుంటూ ఆ పట్టణపు వెలుపల పడేశారట. ఆమేన్. ఆరంభంలో అధికారం, యేసు నెరిగిన తరువాత తిరస్కారం. నువ్వు జయించే జాబితాలో ఉన్నావు దైవజనుడా. నీకు ఎప్పుడైనా అవమానము, నింద, తిరస్కారం వస్తుంటే వాటిని బట్టి నువ్వు ఎన్నడూ కృంగిపోవద్దు, వాటిని బట్టి ఎన్నడూ నువ్వు అలసిపోవద్దు, వాటిని బట్టి ఎన్నడూ నువ్వు దిగులు చెందుకో. ఏ మనుషులైతే ఈ వ్యక్తిని ఒకప్పుడు చూసి భయపడ్డారో, ఏ మనుషులైతే ఈ వ్యక్తిని చూసి ఒకప్పుడు గడగడలాడారో, ఇప్పుడు ఆ మనుషులందరూ రాళ్ళు ఎత్తుకొని ఈ మనుషుని కొట్టడానికి వెళ్ళినప్పుడు ఈ మనుషుడు మౌనం అయిపోయాడు, రాళ్ళ దెబ్బలు తిన్నాడు. ఆ పట్టణం వెలుపలికి తీసుకెళ్లి పడేశారు. పైపెచ్చు గంపలో గట్టి దొంగ దారిన ఆ మనిషిని కిందకి దించి పంపించారు. ఆమేన్. బ్రతుకురా నాయన జీవుడు అన్నట్టుగా అపోస్తలుడైన పౌలు మరొక ప్రాంతానికి సువార్తకి వెళ్ళాడు. అంటే దమస్కు ఎందుకు వచ్చాడంటే దమస్కు సన్మానం పొందడానికి రాలేదు, దేవుడి కొరకు శిక్షణ సైతం అనుభవించడానికి వచ్చాడు. జయించిన వాడు చేసే పని ఏంటంటే ఎక్కడ అవమానించబడ్డావో అక్కడ దేవుడిని సేవను కడతాడు. కొట్టడు చప్పట్లు గట్టిగా. ఎక్కడ నువ్వు నిందించబడ్డావో దేవుడు అక్కడ నీ సేవను కడతాడు. ఎక్కడ నువ్వు తిరస్కరించబడ్డావో అక్కడ నీ దేవుని సేవ కడతాడు. ఎవరిని సిలువ వేశాడో ఆ సిలువ వేసిన వాని ఎదుట దేవుడిని జయించేవాని గారు దేవుడు వాడుకోబోతున్నాడు. ఎవరిని తిరస్కరించి అవమానించి తృణీకరించారో వారి ఎదుట దేవుడు తన పునరుత్థానపు శక్తితో నింపబోతున్నాడు. నీకు కావాల్సిన సీనాయి కొండ అనుభవం కావాలి. ఆ దమస్కు పట్టణంలో నుంచి మనుషుడు చచ్చిన వాని వల్లే బయటికి వెళ్ళిపోయాడు. ఆరంభం ఎలా ఉంది, క్రీస్తు తిరిగిన తర్వాత ఎలా ఉంది?
అద్భుతం చెప్పనా? అపోస్తలుల గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అతనిని తప్ప అటుపైన 3 సంవత్సరాలైన తరువాత 18 3 సంవత్సరాల తరువాత కేఫాను పరిచయం చేసుకునవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. చాలన్నయ్య. ఎన్ని సంవత్సరాల తర్వాత మనమైతే ఏమంటాం ఎవరా నువ్వు ఇంత ఏం వచ్చేసే నీకు 3.5 ఏళ్ల తర్వాత నేను నీకు గుర్తొచ్చానా? నీకు యేసుప్రభు కనపడ్డాడు. అసలు యేసుప్రభుతో ఉన్న వాళ్ళమే మేము, యేసుప్రభుతో నడిచిన వాళ్ళం. నేను ఆ నీళ్ళ మీద నడిచేటప్పుడు సాక్షాత్తుగా నేను అక్కడే ఉన్నాను. నా పేరు కేఫా, నా పేరు పేతురు, నా పేరు రెల్లు, నా పేరు సీమోను, నా పేరు బండ. ఇవన్నీ కూడా నాకు యేసయ్య పెట్టిన పేర్లే. నువ్వు నా దగ్గరకు రాకుండా 3 సంవత్సరాల దాకా ఏం చేస్తున్నావు అన్న ప్రశ్న వచ్చుంటుందా? చెప్పండి, ఖచ్చితంగా చెప్పండి. శరీరం చంపిన వాడికి ప్రశ్నలు రావు, శరీరంలో ఉన్నవాడికి ప్రశ్నలు వస్తాయి. శరీరాన్ని క్రీస్తుతో కూడా సిలువ వేసిన వాడికి ప్రశ్న పుస్తకాలు లోపల ఉండవు. ఆమేన్. ఏమన్నాయా నీకు ఇప్పుడు తీరిందా రావడానికే? ఇంతే అన్నయ్య నన్ను అర్థం చేసుకునేది నువ్వు. నీ విసుగు, నీ వెసులుబాటు, నీ యొక్క అసూయ, నీ ద్వేషం అంతా ఎక్కడ కనబడతాయంటే కేవలం ఒక మనుషుని నువ్వు ఎదుర్కొన్నప్పుడు ఆ మనుషుడికి నీవిచ్చే ప్రేమపూర్వకమైన ఆతిథ్యంలోనే నీ విషయం అంతా బయటకు వస్తుంది. అందుకే సంయోచితమైన మాట చిత్రమైన వెండి పళ్ళెంలో ఉంచబడిన బంగారు పళ్ళతో సమానమట. సంయోచితమైన మాటలు ఉంటే దేవునికి స్తోత్రం. ప్రసంగ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు ఆకాశం మీద భూమి మీద ఉన్నావు కనుక నీ మాటలు కొద్దిగా ఉండవని రాయబడింది. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం అనగా 3-4 వచనం రాయబడింది. మీరు ఇంకనూ అంత గర్వపు మాటలు మీ నోట రానియకూడని రాయబడింది. మరి మన నోట ఎలా ఉన్నాయి? ఒక ప్రత్యక్ష కలిగి సేవ చేస్తున్న మనం, ప్రత్యేక చూస్తున్న మనం, సేనాయకొండలోకి వెళ్ళిన మనం, దేవుని పరిచయం చేస్తున్న మనం చాలాసార్లు గర్వపు మాటలు వినడం లేదు. చాలాసార్లు కొద్దిగా మాట్లాడే మాటలు మనం నేర్చుకోలేకపోతున్నాం. చాలాసార్లు మన సేవా జీవితంలో క్రీస్తుని గురించి మాట్లాడడానికి బదులుగా మన గురించి మనం మాట్లాడడం ప్రారంభించాం. అందుకే మన జీవితంలో జై జీవితం చూడలేకపోతున్నాం. ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పేతురును చూడడానికి వచ్చాడు. పేతురుతో వచ్చి కలుసుకున్నాడు. అప్పటికే ఈ 3 సంవత్సరాల్లో మొదటి సువార్త దండయాత్ర అపోస్తలుడైన పౌలు చేసి ముగించున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. చేసి ముగించున్నాడు. అప్పటికే దాదాపు ఎఫెసు సంఘం స్థాపించబడింది. అప్పటికే అక్కడ ఉన్నటువంటి మాసిదోనియా స్థాపించబడింది. అనేక స్తంభాల, అనేక ఆ యొక్క పిల్లర్స్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. కోతకాలంలో నిద్రించేవాడు యజమానికి సిగ్గు తెచ్చేవాడట. కోతకాలాన్న అందరూ పొలాలు వేసేటప్పుడు, పైరు వేసేటప్పుడు నిద్రపోతే మనల్ని ఏమంటారన్న చుట్టూళ్ళు, ఏంద్రా నాయన నీ పొలం బీడు పెట్టుకొని ఉన్నావు, చుట్టుపక్కల అందరూ నాటు నాటేశారు, నువ్వు అక్కడే ఖాళీగా ఉంటున్నావు, తొందరగా వెళ్ళి ఏదైనా మడి నాటుకొని చెప్తాం. ఆమేన్. అప్పుడు పక్కనోడు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు నాటుతాడు. కానీ ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఈ యొక్క 15 దినాలు అపోస్తున్నటువంటి పేతురుతో కూడా ఉన్నాడు. ఈ 15 దినాలు ఉండి ఒక చదవండి ఇప్పుడు నాతో పాటు 19 వచ్చింది. అతనిని తప్ప అపోస్తులలో మరి ఎవరిని నేను చూడలేదు కానీ ప్రభు యొక్క సహోదరుడిని యాకోబును మాత్రమే చూచితిని. ఎంత అద్భుతమైన మాట! ఇంకెవరు అంటే ఎవరిని చూడలేదంటే అపోస్తలుడైన పౌలు కేవలం ఒక పేతురును మాత్రమే చూశాడు. ఆ తర్వాత ప్రార్థనాపరుడైన యాకోబును మాత్రమే చూశాడు. మరి యోహాను ఏమైనట్టు? అప్పటికే యోహాను చెరలోకి కొనుక్కోవడానికి అతడు ఆ పద్మాస దీపానికి సమీపస్తుడిగా వెళ్ళిపోయినాడట. అంటే సంఘం ఆరంభంలో అనేకమైన అవమానాలు, నిందలు చూస్తున్నారు. కానీ వాళ్ళు క్రీస్తు గురించి మాట్లాడడానికి ఇష్టపడ్డారు, యేసుని గురించి మాట్లాడడానికి ప్రయత్నించారు. కానీ ఈ రోజుల్లో నా ఎక్స్పీరియన్స్ గురించి, నా సీనియారిటీ గురించి, లేదా నా సేవ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి, నేను పడిన శ్రమ గురించి, నేను పడిన బాధ గురించి నువ్వు ఎప్పుడైతే సంఘానికి చెప్తున్నావో క్రీస్తు మరుగైపోతున్నాడు. డోంట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ ద ఇన్ఫర్మేషన్, జస్ట్ షోయింగ్ అబౌట్ ద జీసస్ క్రైస్ట్ త్రూ యువర్ మినిస్ట్రీస్.
నువ్వు ఎప్పుడైతే సేవలో యేసును చూపించడం ప్రారంభిస్తావో నీ సేవను దేవుడు దీవిస్తాడు. ఎప్పుడైతే నీ సేవలో యేసును గాక వేరొకరిని చూపించడం ప్రారంభిస్తావో నువ్వు దీవించబడ్డం ఆగిపోతుంది. అందుకే అపోస్తల కార్యం చూద్దాం ఒకసారి, నాతో పాటు చూడండి. అపోస్తల కార్యం దయచేసి బైబిల్ చూడాలని నేను కోరుకుంటున్నాను. అపోస్తల కార్యం రెండవ అధ్యాయం 24వ వచనం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపాడు. అపోస్తలుడు పేతురు ప్రసంగంలో చేసిన మొదటి అనుభవపూర్వకమైనటువంటి ఒక అద్భుతమైన పాయింట్ ఏంటంటే, తాను ఎలా రక్షించబడ్డాడో చెప్పలేదు, యేసుతో పాటు ఎన్ని అద్భుతాలు చూశాడో చెప్పలేదు, యేసయ్యతో పాటు నీళ్ళు నడిచేటప్పుడు ఎలాగ తుఫాను ఎలాగ అడుగులు వేశాడో చెప్పలేదు. తాను చెప్పిన మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువను గురించి, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణమును గురించి, యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ యొక్క శ్రమను గురించి మాట్లాడడం ప్రారంభించాడు. అంటే అపోస్తలుడు పేతురుకి యేసు తప్ప మరెవ్వరూ తెలియదు. చూద్దాం ఆ మాట ఇంకొకసారి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 31వ వచనం. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానము గురించి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను దీనికి మేమందరము సాక్షులము. దేవునికి స్తోత్రం. ఆరంభములేమో యేసు ప్రభు యొక్క సిలువను గురించి మాట్లాడాడు, 2 యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము గురించి మాట్లాడాడు, 3వది యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం గురించి మాట్లాడాడు. ఇక ఏ ఎక్స్ట్రా వర్డ్స్ ఇంకా పేతురు ప్రసంగంలో లేవు. కానీ మన ప్రసంగంలో అయితే we are showing to the first experience. మన ఎక్స్పీరియన్స్ గురించి సంఘానికి చెప్తాం, మన ఎక్స్పీరియన్స్ ఎక్కువ చెప్తాం. నేను 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 జయించేవాడు పరదేశంలో జీవవృక్ష ఫలాలు భుజిస్తాడని దేవుని వాక్యం చెప్తుంటే, జయ జీవితమైన క్రీస్తును అనుసరించకపోతే నువ్వెలా సంఘం కడతావు? జయించేవాడు క్రీస్తుతో కూడా మూలమై ఉండేటువంటి యేసుక్రీస్తు ప్రభు నిత్యత్వాన్ని చూస్తుంటే నువ్వు జయించే జాబితాలు లేకుండా నువ్వు కనపరుచుకుంటే నీ ఓటమి జీవితాన్ని సంఘానికి ఎందుకు కనపరుస్తున్నావు? నువ్వు తప్పు చేస్తున్నావు, నేను తప్పు చేస్తున్నాను. నీ ఎక్స్పీరియన్స్ కాదు ఈ రాత్రి, ఈ ఉదయకాల సమయంలో దేవునికి కావాల్సింది క్రీస్తు శ్రమను గురించి, క్రీస్తు మరణము గురించి, క్రీస్తు పునరుత్థానం గురించి మాట్లాడే సేవకుడు దేవునికి కావాలి. కొట్టండి చప్పట్లు గట్టిగా. మాట్లాడే సేవకుడు దేవునికి కావాలి. ఆ మాట్లాడే సేవకుని బట్టి దేవుని యొక్క సంఘము నిర్మించబడుతుంది, సంఘము విస్తరించబడుతుంది, సంఘము పునరుద్ధరించబడుతుంది, సంఘము మరలా రెస్టోర్ అవ్వడం ప్రారంభించబడుతుంది. చూద్దామని నాతో పాటు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను, చూడండి, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. The God has appointed that Jesus Christ is the ruler. యేసుక్రీస్తు ప్రభు సర్వాధికారి అని, ఆయనే సకల ప్రజలకు రక్షకుడని, ఆయన సింహాసనాసుడైనడని ఇశ్రాయేలు సైతము తెలుసుకున్నట్లుగా ఆ దేశంలో 13 రకాల భాషలు మాట్లాడే వాళ్ళకి ఆ ఒక్కరోజు ఈ మనుషుడు దేవుని అధికారం గురించి మాట్లాడాడు. ఆ ప్రసంగములు ఇంకేమీ లేదు, క్రీస్తే, యేసే, ఇంకంతే. యేసుక్రీస్తు ప్రభు సిలువ గురించి మాట్లాడాడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ శ్రమ గురించి మాట్లాడాడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ శ్రమల గురించి ఎక్కువగా మాట్లాడాడు, అంతకంటే ఆయన పునరుత్థానం గురించి మాట్లాడాడు. ఆ తర్వాత ఆఖరిగా ఆయన మధ్యాకాశంలో సింహాసనం కూర్చొని సకల ప్రజలు ఏలుతాడనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువే రాజరికంగా ఆయన అధికారిగా దేవుడే నియమించాడని సకల ప్రజలు ఎరగాలని దేవుణ్ణి అధికారిగా చూపించాడు. నీకు నాకు అధికారి ఎవరు? సంఘంలో అందరికంటే ఎక్కువ దశమ భాగం ఇచ్చేవాడికి కాస్త ప్రయారిటీ ఇస్తాం, ఎందుకంటే ఇవ్వకపోతే వాడు వెళ్ళిపోతాడన్న భయం.
కానీ అపోస్తలుడు పేతురు చేసింది ఏంటంటే ఇక్కడ క్రీస్తును దేవుడు అక్కడ అధికారిగా నియమించాడట. అందుకే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం రాయబడింది. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం రాయబడింది, జనముల మీదను రాజ్యముల మీదను నేను నిన్ను నియమించి ఉన్నాను. చదువన్నా ఒకసారి. పెళ్లగించుటకును విడగొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకు నాటుటకును నేను ఈ దినమున జనముల మీద రాజ్యముల మీద నేను నియమించి ఉన్నాను. జనాల మీద రాజ్యాలు, నాతో పాటు చెప్పండి, జనముల మీద రాజ్యముల మీద. మీరు ఇంగ్లీష్లో కానీ చదివితే ఆశ్చర్యపోతుంది. ద గాడ్ హస్ అపాయింటెడ్ ద ఓవర్ నేషన్ అండ్ కింగ్డమ్స్. ఒక నేషన్, ఇండియన్ అనేది ఒక నేషన్, ఇండియన్ అనేది ఒక నేషన్, నేషనల్ టాపిక్ ఇండియా. కానీ ఒక నేషన్ కొరకు దేవుడు పిలిచింది అనేకమైన జాతులు కలిగిన దేశాల కొరకు దేవుడిని నియమించి ఉన్నాడు. ఆమె చెప్తామా గట్టిగా? దేవుడిని నియమించింది ఒక జాతి కోసం కాదు, ఒక నేషన్ కోసం కాదు, ఒక దేశం కోసం కాదు, అనేక దేశాల కొరకు దేవుడు నిన్ను ఈ దినాన నియమిస్తే నీవు మాత్రం క్రీస్తుని దేవుడు అధికారిగా నియమించిన యేసును మర్చిపోతున్నావు. ఆలోచించు. ఎందుకు జయ జీవితం లేకపోతుందో సంఘంలో నీవే పరీక్ష చేసుకోవాలి. ఇప్పుడు అపోస్తలుడు పేతురుకు జరిగిన అద్భుతమైన సంఘటన ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడాడు, సిలువ శ్రమల గురించి మాట్లాడాడు, పునరుత్థానం గురించి మాట్లాడాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అధికారి అని మాట్లాడుతున్నాడు. 37వ వచనం. వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని, కింద పుట్టడు రాయబడింది, పొడవబడిన వారై. ఈ మాటలు వారు విని హృదయములో పొడవబడ్డారు. నీ ప్రసంగం ఇతరులను గాయం చేయడానికి కాదు, గాయాలు కట్టడానికి మాత్రమే దేవుడు నిన్ను నన్ను భూలోకంలో పెట్టాడు. ఆమేన్. దేవుడు నిన్ను ఎందుకు పెట్టాడంటే గాయాలు కట్టడానికి పెట్టాడు. మనం జయించే వాళ్ళము, గాయం కట్టడానికి భూమి మీదకి పంపబడ్డాం. గాయాలు రేపడానికి కాదు మనల్ని దేవుడు పెట్టింది. ఇప్పుడు అపోస్తలుడు పౌలు ఎప్పుడైతే అపోస్తలుడు పేతురు యేసు ప్రభు గురించి మాట్లాడాడో వెంటనే వాళ్ళ హృదయాలు పొడవబడ్డాయి, నొచ్చుకున్నారు. అంతకంటే ఎక్కువగా వారు చెప్పిన మాట ఏంటంటే, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురు, మేము ఇప్పుడు ఏమి చేయాలి, మేము ఇప్పుడు ఏం చేయాలి? ఎంతమంది అడిగారంటారు ఆ మాట? దాదాపు 3,000 మంది అడిగిన మాట. 3,000 people say that one word and one voice. ఇప్పుడు మేము ఏమి చేయాలి? వాట్ షల్ వి డూ ఫర్ us? మేము ఏం చేయాలి? డీజే లేవు, ఎకో లేదు, మిక్సర్ లేదు, ఇటువంటి మైక్ లేదు, స్పీకర్ లేవు. నీకు అన్నీ ఉంటేనే వాక్యం చెప్తావు. ఏ తక్కువైనా నేను రానంటావు. జయించేవాడిగా ఉండాలంటే ఎలా సాధ్యపడుతుంది? ఆలోచిద్దాం. అందుకే వాక్యం రాయబడింది అక్కడ. ఆ మాట గమనించాలని కోరుకుంటాను నేను. వాళ్ళు చేసినటువంటి ఆ మాటకు అపోస్తలుడు పేతురు ఏం చెప్పాడో చూద్దాం. 39వ వచనం. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాడు. ఎవరి గురించి చెప్పాడంటే ప్రతివాడు యేసుక్రీస్తు నామమునే, మళ్ళా యేసు ప్రభు నామం గురించి చెప్పాడు. ఆమేన్. పోనీ చివరి ముగింపు అన్న కన్క్లూజన్ ఏమన్నా ఎక్స్ట్రా చేసి చెప్పాడా? చెప్పండి అన్నయ్య, కన్క్లూజన్ మార్చి చెప్పాడా? కన్క్లూజన్ లో కూడా ఏం చెప్పాడు? మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములోనే, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములోనే మీరు బాప్తిసం పొందాలి. అక్కడ కూడా ఫైనల్ గా యేసుక్రీస్తు ప్రభువునే చూపించాడు. జయించే వాళ్ళు చేసిన పని. అపోస్తలుడు పౌలు జయించేవాడు కనుకనే ఆ యొక్క సీనాయి కొండ మీదకి వెళ్ళి గడిపాడు. ఏలియా జయించాడు కాబట్టి కర్మేలు పర్వతంలో గడిపాడు. ఏలియా ప్రత్యక్షత పొందుకోవాలనుకున్నాడు కాబట్టి 17వ అధ్యాయం 1వ గ్రంథంలో ఆ హోరేబులు వెళ్ళి గడిపాడు. మోషే దేవుని చేతులకు బలమైన నాయకుడిగా బ్రతకాలనుకున్నాడు కాబట్టి ఆ యొక్క ప్రత్యేకంగా ఆ దేవుని పర్వతం హోరేబుకి వెళ్ళి మిద్యాన పర్వతంలోకి వెళ్ళి కూర్చొని దేవుని సన్నిధిలో గడిపాడు. దేవునితో మాట్లాడి సీనాయి కొండ నుంచి ప్రత్యక్షతను భూలోకానికి తీసుకొచ్చాడు. నీవు నేనేం చేయాలి? జయించే వాడికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు, పరదేశం నీకు కనపడలేదు, జీవవృక్షాలు నీకు కనపడలేదు. కనబడిన దానికోసం ఈ ప్రయాణం అంటే నువ్వు జయించాలి. నువ్వు ఎక్కడ ఓడిపోతున్నావు? ప్రార్థనలో ఓడిపోతున్నావా? అందరం ఒకసారి తలలో ఉంచుదాం.
లేచి నిలబడి ఒక్కసారి తలలో ఉంచుతాం. ఎక్కడ నేను ఓడిపోతున్నాను? నా ఓటమికి కారణం ఏంటి? నా సేవలో అనేక సార్లు వెసులుబాటు కారణం ఏంటి? నా ప్రార్థనా లోపమేనా, లేకుంటే నా సొంత మాటలా, లేకుంటే నా సొంత ఎగ్జాంపుల్సా, లేకుంటే క్రీస్తును మరుగుపరిచి నన్ను నేను కనపరుచుకుని మాట్లాడమా? ఏది నీవు చేయగలుగుతున్నావు? నేను చేస్తున్నా. నేను చేయలేంది నువ్వేం చేసి దేవుణ్ణి బాధ పెడుతున్నావు, నేనేం చేసి బాధ పెడుతున్నాను? స్వపరీక్ష చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు. ఒక్కసారి దేవుడు ఆశించినంత యథార్థత, దేవుడు కోరుకున్నంత భక్తి, దేవుడు కోరుకున్నంత విజ్ఞాపన పూర్వకమైన ఆత్మ ఆరంభంలో ఉన్నట్లుగా మన జీవితంలో ఈ రోజు ఉందా? నువ్వు పురుకొల్పబడాలి, నువ్వు రగిలించబడాలి. ఒక నిజమైన తీర్మానంలోకి మనం రావాలి. ఈరోజు యేసు వేకువజామున లేచి పెందలకన లేచి ప్రార్థన చేయడానికి ఏకాంతకరణ ప్రదేశకు వెళ్ళి అక్కడ ప్రార్థించాడు. అపోస్తలుడైన పౌలు అరేబియా దేశానికి వెళ్ళి సీనాయి కొండ మీద దేవునితో గడిపాడు. నీకు నాకు దేవునితో గడిపే సమయం ఎక్కడుంది? దేవునితో మాట్లాడే సమయం లేదు. దేవుడు నీతో మాట్లాడాలని, దేవుని ప్రత్యక్షత నీకు కావాలని, దేవుని యొక్క సింహాసనం జయ జీవితం నీకు ఇవ్వాలని ఆయన కోరుకుంటుంటే నువ్వు చాలాసార్లు నిన్ను నువ్వు కోరుకుంటున్నావు. నన్ను నేను కోరుకుంటున్నాను. నువ్వెంతగా యేసును మరుగుపరచడం ప్రారంభిస్తావో అంతగా నీవు నేను అర్థం చేసుకోలేనంతగా వెళ్ళిపోతున్నాను వెనక్కి. ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ప్రభువా నేను ఈ పరిస్థితుల్లో పడిపోయి ఉన్నాను, ఈ పరిస్థితుల్లో నేను అర్థం చేసుకోలేకపోయాను, నేను ఫలానా విషయంలో నీతో నేను నడవలేకపోతున్నాను. నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరచు. అనేక సార్లు నన్ను నేను కనపరుచుకున్నాను సంఘానికి. నా ఎగ్జాంపుల్స్ ఎక్కువ చెప్పాను, నీ గురించి చెప్పడం ఆపానయ్యా. నా బుద్ధిహీనతను మన్నించు, నా బుద్ధిహీనతను మన్నించు. నాకున్న అనుభవపూర్వకమైన దైవ జ్ఞానాన్ని బట్టి చాలాసార్లు నేను తక్కువ చేసి చూశాను, నన్ను మన్నించు. ఈ దినాన ప్రభువా నన్ను జయించేవాడిగా మార్చు. జయించినటువంటి వాళ్ళు చేసిన పని నీతో గడపడం, జయించిన వారు చేసిన పని నిన్ను గురించే మాట్లాడడం, నీ గురించే ప్రకటించడం. నాకు అటువంటి జీవితాన్ని దయచేయ్యా. నాకు ఒక జయ జీవితాన్ని దయచేయండి. నేను జయించేవాడిగా ఉండాలని కోరుకుంటున్నాను. జయించేవాడికి మరుగైన మన్నాను భుజింపనేత్తనం రాయబడింది. జయించేవాడికి క్రొత్త రాతినిత్తనం రాయబడింది. జయించిన వాడు దేవుని ఆలయంలో స్తంభమని రాయబడింది. అయ్యా నాకు జయ జీవితం కావాలి. నాది ఓడిపోయిన సేవ అయ్యా, నాది ఓడిపోయిన సేవ. నువ్వు ఆశించినంత సేవ నేను చేయలేకపోతున్నాను. నువ్వు నా పట్ల కోరుకున్నంత పరిచయం నేను చేయలేకపోతున్నాను. నువ్వు నా మీద పెట్టుకున్న ఆశలన్నీ ఒమ్ము చేశానయ్యా. నేను అపనమ్మకస్తుడను. నన్ను మన్నించు ప్రభు, నన్ను మన్నించు. నిజంగా నన్ను మన్నించు. చాలాసార్లు నీ స్వరము వెనకనే నేను మాట్లాడాలని కోరుకున్నాను. నా స్వరము ప్రజలు వినాలనుకున్నాను. నన్ను బుద్ధిహీనతను మన్నించయ్యా. చాలాసార్లు నీ ముఖ దర్శనం చేయకనే నేను అనేకులు కనబడాలనుకున్నాను. నా అజ్ఞానాన్ని తిమిరాంధకారాన్ని మన్నించు. చాలాసార్లు నీతో మాట్లాడకనే అనేకులతో నేను మాట్లాడాలని ప్రయత్నించాను. యేసు నన్ను మన్నించు. నీ రక్తముతో కడిగి శుద్ధీకరించు. నీ రక్తముతో కడిగి శుద్ధీకరించు. ఈ దినాన నా హృదయంలో ఒక చలనం కలగాలని కోరుకుంటున్నాను. ప్రభువా నా పరిచర్యను ఒక్కసారి పట్టుకోమని ప్రార్థిస్తున్నాను. అయ్యా మా చిన్న సంఘాన్ని పట్టుకోమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నీవే నశించిపోతున్న ఆత్మలకు సువార్త చెప్పినట్లు అయ్యా ఈ సమయంలో ప్రతి సేవకుని మీరు బలపరిచేటువంటి ఆత్మతో నింపమని కోరుకుంటున్నాను. ప్రతి పరిచర్యను బలపరచమని కోరుకుంటున్నాను. ప్రతి పరిచర్యను స్థిరపరచమని కోరుకుంటున్నాను. ఈ సమయంలో ప్రభువా నిన్ను మాత్రమే చూసి సేవ చేసే జీవితం మాకు దయచేయండి. అపోస్తలుడైన పేతురు ఆది సంఘానికి ఏ రీతిగా అయితే యేసును గురించి మాట్లాడాడు, యేసు సిలువ గురించి మాట్లాడాడు, యేసు మరణం గురించి మాట్లాడాడు, యేసు పునరుద్ధరణ గురించి మాట్లాడాడు, యేసు అధికారం గురించి మాట్లాడాడు, యేసు నామములోనే బాప్తిసం అన్న విషయం చెప్పాడు, యేసు నామములోనే రక్షణ అని చెప్పాడు. అయ్యో
చాలాసార్లు నేను అలా చేయలేకపోయానయ్యా, నన్ను క్షమించు. నేను జయించేవాడిగా నన్ను ఉంచయ్యా. నా పితరులు చేసిన సేవను నేను పరిపూర్ణంగా చేయడానికి నాకు అపోస్తల ఉపదేశ క్రమం దయచేయండి. జీవప్రదాత అయిన నీవు నా జీవితంలో ప్రభువా జీవమై నడిపించమని కోరుకుంటున్నాను. నా మంచి కోరే